ఇండియా టుడే టీవీలో రాజ్దీప్ సర్దేశాయ్ చేసినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి సమాధానాలు వింటే ఖచ్చితంగా ఆయన నేరాన్ని అంగీకరించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆయన జరిగినటువంటి 4 నిమిషాల 50 సెకండ్ల ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నేను లెక్కేశాను 25 సార్లు వాట్ ఐఎమ్ సేయింగ్ అన్నారు తప్ప ఆయన చెప్పవలసిందేమీ చెప్పలా. ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఫోన్ని ట్యాప్ చేశారు అని ఆయనే చెప్పాడు. విజయవాడలో మంగళగిరి దగ్గర జరిగినటువంటి సమావేశంలో ఆ మహాసంకల్ప దినంలో ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేశారు అని చాలా కంఠస్వరాన్ని పెంచి అన్నాడు. ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏసీబీ మెసేజ్ ఇచ్చింది, మీ ఫోన్ని ట్యాప్ చేయలేదట అంటే నాట్ మై ఫోన్, అదర్స్ ఫోన్స్ అంటే ఇక్కడేమో నా ఫోన్ ట్యాప్ చేయలేదని కూడా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. అంతేకాకుండా కట్ అండ్ పేస్ట్ అక్కడక్కడ తీసి అతికించారా, ఏమిటి మీ వ్యవహారం అని అంటే అది నేనేలా చెప్తాను, ఎంక్వైరీ నిర్ణయించాలి అనే మాట మాట్లాడారు. ఏమన్నారు, అక్కడక్కడ తీసుకొచ్చి అతికించినటువంటి సంభాషణ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఫోనునే కామన్ క్యాపిటల్లో ట్యాప్ చేస్తున్నారు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రాజ్దీప్ సర్దేశాయ్ చేసినటువంటి ఇంటర్వ్యూ లాంటి లై డిటెక్టివ్ టెస్ట్లో మాత్రం నా ఫోన్ ట్యాప్ చేయలేదని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే ఇంకా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి టెస్టులు చేయవలసినటువంటి అవసరం లేదు. ఆయన నేరాన్ని ఖచ్చితంగా అంగీకరించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. కారణం ఏమిటంటే ఆయన నేరం చేశాడు కాబట్టి. 2-3 సార్లు అడిగారు, ఆ టోన్ మీదా కాదా అంటే దానికి సమాధానం చెప్పడం లేదు. నాది కాదు ఆ టోను అని చెప్పేటటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి రావడం లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక అంతరాత్మ ఉంటుంది. మోసగాడికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, దొంగకు ఉంటుంది, ఎవరికైనా ఒక అంతరాత్మ ఉంటుంది. నాది కాదు అని చెప్పడానికి తన అంతరాత్మ అంగీకరించడం లేదు అని చెప్పడానికి చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ ఇది. చంద్రబాబు నాయుడు గారు నా టోను కాదని ఆయన ఎక్కడా కూడా చెప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఖచ్చితంగా ఆయన టోనే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే మా ఎమ్మెల్యేలు డబ్బులు ఇస్తే, మేము ప్రలోభాలు పెడితే తెలంగాణ పోలీసు ఎవరు పట్టుకోవడానికి, ఏసీబీ ఎవరు పట్టుకోవడానికి, ఎన్నికల కమిషన్ వారు పట్టుకోవాలి, వారు పట్టుకోలేదు కాబట్టి నన్ను ఎవరు పట్టుకోవడానికి వీల్లేదనేటువంటి ఒక చిత్రమైనటువంటి వాదనని తీసుకొచ్చి తప్పుకు పోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మరొక విషయాన్ని కూడా ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి తెలంగాణలో ఉన్నటువంటి చట్ట ప్రకారం ఏర్పడినటువంటి ఏసీబీకి సంబంధించినటువంటి అంశం, దొంగకి పోలీసుకి సంబంధించినటువంటి అంశం తప్ప ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశంగా మేము భావించటం లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అక్రమంగా పొరపాటి ఎమ్మెల్యేని 5 కోట్ల రూపాయలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో చట్ట ప్రకారంగా ఏర్పడినటువంటి సంస్థ ట్రాప్ చేసి పట్టుకొని నేరారోపణ మోపినటువంటి ఈ సందర్భంలో అది వారికి సంబంధించిన అంశమే తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కాదని మరొక్కసారి చెప్పదలుచుకున్నాం.